ఒక 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని, జూన్ 2 అంటే మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు ఇక్కడ సభ పెట్టడం అనేది నాకొక విద్యార్థిగా, ఒక స్టూడెంట్‌గా నేను ఉద్యమ చరిత్ర చదివిన తీరుని బట్టి నాకది నచ్చలేదు. అదే నేను ఎక్స్‌పోజ్ చేసిన తప్ప ఏ ఏ లీడర్ గూడా మాట్లాడలే. జూన్ 2 రోజు సభ ఎట్లా పెడతావని. బట్ నేను అడిగిన. ఎందుకంటే నేను చదువుకున్నా, నాకు తెలుసు ఆ బాధ. అరే! ఇంతమంది చనిపోయిర్రా అని నేను కళ్ళారా చూడకపోయినా చదువుకున్నా కాబట్టి నాకు తెలుసు. దానికి వాళ్ళు రివర్స్ కౌంటర్‌గా ఎన్ని రకాల 'హసీనా' ఇంకా ఎవరెవరో చాలా మంది వాళ్ళ పేర్లు గూడా చెప్పడం నాకిష్టం లేదు గానీ, రైట్. తీరిగా 'అస్మా షేక్' ఎటుపోయింది, 'గౌస్ పాషా' తప్పు చేషిండు. 'గౌస్ పాషా'కి, 'అస్మా'కి అన్నా చెల్లెళ్ళ సంబంధం ఉంది. ఏందండి అసలు చెప్పుకుంటే సిగ్గుచేటు గానీ లాగురింతంకి దిగుతలేరు. మేము మా ఇంట్లో పడం. అసలు ఎవరితో మేమొక మాట పడం. అలాంటిది వీళ్ళెవరు నన్ననడానికి? వీళ్ళు రైట్. తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ కోసం కొట్లాడలేదా? వీళ్ళ పూర్వీకులను అడిగితే తెలుస్తది. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందనేది. హ్మ్. ఈళ్ళకి వాళ్ళ అభిమాన హీరో ఇక్కడ గెలవడమే గావాలి. గెలిచిన తర్వాత వీళ్ళు జనసేన సైనికులు మాత్రమే బాగుపడడం గావాలి. తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్లేదు.